వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓచిలి మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు దాసరపల్లి వెంకటరమణ తప్పుడు కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, ఆ ముసుగులో బర్రెలు, గొర్రెలు, మేకలు దొంగతనాలు చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడి తప్పుడు కేసులు పెడుతూ సొంత అన్న, తమ్ముడు, బంధువులనే తేడా లేకుండా కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తూ సునకానందం పొందుతున్నాడు. కరెంటు బిల్లు కట్టమంటే వాళ్ల మీద కేసులు, అంగన్వాడీ కోడిగుడ్లు అడిగితే వాళ్ల మీద కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దు అంటే మహిళల మీద కేసులు, ఇలాంటి వందల కేసులు పెడుతూ జనాలను భయాందోళనకు గురిచేసి గ్రామాన్ని శాంతి భద్రతా విషయంలో నాశనం చేస్తున్నాడు. మద్యం సేవించడం, కేసులు పెట్టడం, డబ్బులు డిమాండ్ చేసి 500, 1000 రూపాయలకు కేసులు విత్డ్రా చేయడం, మరియు పొలాలు అన్ని డబ్బులు తీసుకోవడం, మళ్లీ వాళ్ళ పొలాల్లో ఉన్న నిమ్మ చెట్లను, మిరుపు చెట్లను వాళ్ళ ముఠాదిగా నరికించడం, డబ్బులు డిమాండ్ చేయడం, ఇదే ఆయన నైజం. దానికి తోడుగా వాళ్ళ భార్య వెంకటరమణమ్మ, డి వెంకటేశు, వి అనిల్, సిహెచ్ వెంకటేష్, పి సంతోష్ తోడుగా ఉంటూ బర్రెలను, గొర్రెలను దొంగతనం చేసే దాంట్లో అతని అనుచరులుగా ఉంటూ ఒక ముఠా మాదిరిగా ఏర్పడి జనాలను భయాందోళనకు గురి చేస్తున్నారు. మరిన్ని కేసులు పెట్టిస్తూ జనాలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అందుకోసం స్థానిక వెంకటగిరి సర్కిల్ ఆఫీస్ నందు బాధితుల గోడును సీఐ ఏవి రమణకి తెలియజేశారు. అతని మీద సమగ్ర విచారణ చేసి తప్పుడు కేసుల నుండి మిమ్మల్ని కాపాడుతానని సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధితులకు హామీ ఇచ్చారు. వస్తాను నేను అసలే యాక్టినే 175కి 175 కొట్టాను నేను అన్నాడు. 50 అయిపోయిందా? దానికి ఏమైనా రాకుండా ఇంట్లో కూర్చుంది కదా. జరిగింది మనం మాట్లాడుకుంటాం కదా. ఏదైనా కూడా మంచి చట్టం మాట్లాడుకుంటాం కదా. పుట్టోడు వచ్చి నేను 4 లక్షలు పెట్టుకుంటాను, 5 లక్షలు నీ ఓడు కూడా అలాంటి నిన్న దేశం నడవాల్సింది నువ్వు ఆబ్బాకరా పొరుగు పోదా నీ ఓళ్ళు తర్వాత వాళ్ళు నేను ఆ పై ఎలక్షన్ ఉన్నది మాట్లాడి అదన్నీ అక్కడ అమ్మ బాగా రేపు మీ అమ్మ వచ్చినా వాళ్ళు వస్తూ ఉంటారు. కబులు చేస్తారు, వచ్చింది నేను అమ్ముతానని మాతో మనీ అమ్ముతాను. నేను అడిగితే నా మాట ఎంత తర్వాత ఇద్దరు బిడ్డలు కట్టినారు, వాళ్ళందరూ అయిపోయింది. ఇప్పుడు అది కూడా అయిపోయించాలి, అయిపోయింది 3 సంవత్సరాలు. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వచ్చేసి తిరగొచ్చేసి కోడిని అడ్డాన్ని ఇచ్చేసి నీళ్లు బాగా నిమ్మ తోట బాగా అంతా తోడుకొని నీళ్ళే పెట్టుకున్నారు. కన్నా కూడా వీళ్ళు 3 సంవత్సరాలు రాలే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క. నేను అప్పుడు కూడా వాళ్ళ అమ్మకు పోయి చెప్పినానే నీ స్టోన్లు అమ్మేసినాడు నీ కొడుకు. దాన్ని ఏంటంటే మాకు పల్లెదు అన్నారు. ఇప్పుడు సీఎంఓ సార్ వచ్చేసి తిరగొట్టేసి వీళ్ళు నిమ్మ చెట్లు బాగా అన్ని చేసుకున్నారు. తిరగొట్టి వాడు నిమ్మ చెట్లు నరికిచ్చేసి మనసులు పెట్టి అదైతే కిందనెత్తి బాగా వేసేసి వాళ్ళు కుంటోడోళ్ళే వాళ్ళ అక్క కొడుకులు వాళ్ళ మేనమామ కొడుకులే తక్కువ. నేను అప్పటికి అడిగినవరే ఇది ఈ పని చేయిస్తాను. ఆ రోజు నేను అమ్మొద్దని చెప్పినాను. అంటే నేను మనసులు పెట్టి కొట్టించుకోవాలి, నీకేమే మా స్థలంతో అని ఆయన అడిగినాడు. అప్పటి నుంచి నా బిడ్డని నాకు దూరం చేసి నాతో కలపడు. ఓడితోనే ఉన్నాడు. నా ఓడి మాట ఉంటుంది అయ్యి, నా మాట ఎంత పాపం అమ్మ. ఆ రోజు నేను అమ్ముతాను కదా, నువ్వు అమ్మినావు కదా, నీ పొద్దు అంటే నీకు ఎందుకమ్మా అడ్డాలు జరగాల, నీకు తెలవదన్నది. నేనేం చేస్తాను కాళ్ళు లేవు దానికి కూడా ఆ పని చేయి సార్ మాట్లాడాలి. నేను ఉంటాను కదా, గుడ్లు తగలు పెట్టినాడు, గూడులకు వచ్చి గుడ్లు తగలు పెట్టేసినాడు. దాన్ని ఏమంటారు 5 మంది పోలీసులు ఓటీలు తీసుకొని నా కూతురు పోలీసు నాకు వస్తారు. నా కొడుకు 10 మంది పడుతుందరా ఆవిడ తప్పు కూతుర్ని వచ్చి అది వచ్చింది పోలీసులు కన్యా బంటు చేయడం. అక్కడ నా కొడుకు సార్ ఓన్లీ చేయకున్నాను సార్. ఏం మాట్లాడినా మనం మాట్లాడుతున్నాం. పోస్ట్
ఓట్ చేస్తున్నారు పెట్టలేదు నేను వాడలేక అసలు నిలబడలేకుండా ఒక కేసు ఒకటి కేసు కాదు తట్టుకోలేకుండా నేను ఎక్కువ చేస్తాను. అన్న సార్ సొంత అన్న వెంకటరమణ అన్న నాకు పొలం మీరు ఏ ఊరు ఓజిల్ మండలం కదా ఓజిల్ మండలంలో కూడా చాలా కేసులు తెచ్చుకున్నాడు 40 ఉన్నాయి సార్ మా ఓజిల్ మండలం ఊళ్ళో 10 సొంత నేను కూడా పెట్టాను 7 మంది మీద మొన్న పొలం ఉన్నాను దాన్ని కుప్ప కాటాను అంత తీసి అంత బాగా కాపు తర్వాత గేటు కొట్టేసి అంత అన్ని తప్పుడు కేసులు పెడుతుంటాడు కేసులు పెడుతుంటాడు ఊళ్ళో అందరినీ బెదిరిస్తుంటాడు కేసులు నేనేం చేస్తుంటే బరువులు దొంగపరిని కట్టిండ్రు అన్న నా కొడక నువ్వు పద్దరే ఇంకా ఉద్దేశంలో ఉంటావు నా కొడక అని చెప్పి నాకు నా ముందరే పోసుకొని ఫ్యామిలీ చెప్పి కేసు పెట్టారు సార్ ఊళ్ళో లింగారెడ్డిపల్లిలోనే సార్ ఆ దొంగ బర్రెలు ఎత్తేసి భోజనం మన్నాం సార్ ఆ దొంగ బర్రెలు నైట్ ఎత్తేసి బర్రెలు పలానోడు ఎత్తేసి నా మీద కోసుకొని కేసు పెట్టారు ఓజిల్లో పెట్టాడు ఓజిల్లోనే సార్ నా మీద నాకు కూడా సార్ మనం రేపు 10వ తేదీ సార్ మొన్న నెలలో పోయి వచ్చినాం సార్ వైద్యాలకు నా భార్య నేను తిరుగుతున్నాం సార్ అన్ని తప్పుడు కేసులు సార్ మంచి కేసు ఒక్కటి పెట్టలేదు సార్ మా మండలంలో అడగండి సార్ కావాలంటే ప్రతి ఒక్కరిని చేపిస్తున్నాను సార్ సొంతమా మా పెదనాయన కొడుకైతే వాడు మేము అసలు ఏమనేది ఏం లేదు వాడికి ఎప్పుడు దాగినాడంటే ఆ ముద్దు పోసుకోవడమా కేసులు పెట్టడం ఒక నెల ఉన్నామే 13 కేసులు పెట్టాడు ఓజిల్లోనే 13 కేసులు పెట్టాడు 13 కేసులు మొన్న కూడా సరే నేను వాయిదాలు పోయిస్తే ఎంతమంది నేను 7 మంది ఈ మాల్స్ అని చెప్పి రాయలేదా వాళ్ళు రాయట్లో బోర్డు చూసి ఫ్యామిలీస్లో పోతారా సార్ కేసులో ఫ్యామిలీస్లో పోతారా అందుకని కేసులు మాల్స్ కేసు అనేది కొన్ని వాయిదా పెట్టినారు కొన్ని తేడా పెట్టారు సీరియస్ అందులో ఇల్లు ఎక్కలాంగలే ఆ పిల్లకాయలు తీసుకుని పోతుందా ఇంక ఓల్దే సెల్లిపోటు అవుతున్నారు మేము ఎన్ని చెప్పినా కూడా మాదైతే అసలు సెల్లిపడలేదు పట్టు వేసింది తర్వాత మళ్ళీ పక్కన వచ్చి ఏదో అట్లా చేసుకుని ఆయన ఎందుకు పోసుకుంటాడు పోసుకుంటాడు ఎక్కడికైనా వెళ్తాడు మళ్ళీ ఆడ పోయి కాగితం ఇచ్చారు సార్ రోజులు ఇచ్చారు సార్కి ఫోన్ చేసి చెప్పాను సార్ నేను మాట్లాడుకోలేని చెప్పి సార్కి ఏం చెప్పారేమో మళ్ళీ నాకైతే పిలిచేలా నన్ను ఏం చేయాలి నేనైతే 2 రోజుల తర్వాత తీసుకుని గూడెంలో కొత్తగా ఎక్కించేసాను సార్ గొలుసులే మనకి గీయాల్సినటువంటి ఏమీ లేదు మనకు మామూలుగా పెట్టుకుంటారు కదా ఏంటది కదా ఆ డబ్బులు పడిగిలా అక్కడ నుంచి ఆ నుంచి వాళ్ళతో ఫోన్ చేయించేది బెదిరించేది అది చేసేటప్పుడు సరే ఇంకెందుకు అని చెప్పి 2 రోజుల తర్వాత ఆయన గూడు కదా తీస్తానని చెప్పి తీయించేస్తాను సాక్ష్యం కూడా వాళ్ళు అత్తే సార్ మొత్తం సార్ ఇవే సార్ వచ్చి అబ్బాయికి అంత నేను వీటినే మాట్లాడు నా కూతురు మనవరాలు ఎంత అది వీటికే ఓడి తెచ్చుకోలేకపోతున్నాను ఈసారి ఏదో దాన్ని ఎవరికి ఇచ్చినోడు ఏమైపోయింది పోతే పోయింది మళ్ళీ నేను తీసిస్తాను మాట్లాడన్నా ఆ రోజు కూడా అన్నా కొడు అవి నీకెందుకు ఒకసారి సార్ డబ్బులు లేవు గొలుసులు తీస్తావా నీకు చేసి చేస్తాను అప్పు తీర్చినాడు ఆయన ఏడ్చిన ఆ రోజు నేను దుర్మార్గం రా నీదా ఏడుస్తున్నాడు రా మన తప్పురా 2,000 పెట్టి నేను తీస్తారు మొత్తం వదిలేరంటే వదలకూడోడిని ఓడి చేసి చాలా నువ్వు గమ్మునుండు పక్కనుండు అని ఆయమ్మి ఓడు ఒక్క మాట అయిపోయినది సార్ నన్ను పెట్టి తప్పుడు కేసులు పెడతాడు కాన్కూర్ అయితే మా పక్క నుండి వాళ్ళ బంధువు వాళ్ళ నాన్న ఆడపడతాడు సార్ అబ్బాయి ఆడకొచ్చి తాగేసి స్టోర్ న్యూస్ అందుకుని ముందు ఆగడం
కోర్టు నందుకొని మాత్రం ముందు కానీ అసలు గడపడం కొద్ది తాగితే వాడు ఏం మాట్లాడారు లింగారెడ్డిపల్లి అంటే మనకి అత్తగారి ఇల్లా ఆలయపల్లి మండలం అమ్మాయి చేసుకున్నాడు. స్టోరేజ్ ఇచ్చా నాకు 3 నెలలు ఉంటారని చెప్తారు. 3 నెలలు ఉంటారు వాళ్ళు కానీ తెలుసుకుంటే మీరు ఉంటారని చెప్తాడు. ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు మళ్ళీ పోయినని మనం అది అటు కూర్చొని అప్పులు లేకపోతే ఏదో చిన్నప్పుడు టాంకి నేను మొత్తం జవాన్ మేపుకోండి జవాన్ అంతా దానికే పెట్టిన ఇప్పుడు అంటే చెప్పేది కూడా ఏంటంటే కై నాది నువ్వు అంటే అది ఎవరికి ఇచ్చావు డబ్బు అంటున్నాను కొనుక్కున్నాం మేము నీకే దాని గురించి నీకు ఇబ్బంది లేదమ్మా కేసు మేము కూడా ఆ నెట్టింట్లో కూకుని మొత్తం జీవాలం ఇచ్చాడు సంఘాలు వస్తున్నారు బయట సంఘాలు వచ్చారు ఆడికి అసలు వీళ్ళు ఎవరు దగ్గర కాదు మన ఆంధ్రాలో సారగా వచ్చాడు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి తగిన చర్య తీసుకుంటామమ్మా. ఇలాంటి రిటర్న్ కేసులు తప్పు కేసులన్నీ కూడా వెరిఫై చేసి అవి తప్పుడైతే తప్పు రిఫర్ చేస్తాం. పోలీస్ స్టేషన్కి వచ్చాడంట తరుముకున్నాడు. నిన్న తరుముకున్నాక సంసారం కాళ్ళు కూడా నడుపుతానంటే వెళ్ళిపోయాడు. కానీ ఏం చేసేది బయట చేయదు కదా, చేసేది ఏదో అది చేస్తాంలే, అది చేస్తాం. ఏం చేయాలో నరికేది మనుషులు నరికితే పోతా ఉంటాడు.
అవి మళ్ళీ స్టేటస్ పెడతారు సార్ కూడా మాట్లాడారు. వాళ్ళు జరిగిపోయినట్టు మనం ఎవరు చేస్తారు అదే పంటారు